హృదయంలో ఉండేటువంటి 4 కవాటాల్లో ఈ అయార్టిక్ వాల్వ్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కొంతమందికి వయసుతోటి, కొంతమందికి రుమాటిక్ హార్ట్ డిసీజ్ తోటి దీంట్లో వచ్చేటువంటి నారోయింగ్ దీన్ని వైద్య పరిభాషలో స్టీనోసిస్ అంటాం. అంటే దాదాపు ఈ మాత్రం అందులో దారి ఉండాలి. శుభ్రమైనటువంటి రక్తం శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాలకు వెళ్ళాలంటే. అట్లా కాకుండా గట్టిగా ఒక పెన్ గాని, పెన్సిల్ గాని దూరన్నటువంటి స్థాయిలో ఉన్నప్పుడు ఆ లెఫ్ట్ వెంట్రికల్ అనేది పంప్ చేయలేక అది ఫెయిల్ అయిపోతుంటుంది. ఆ విధంగా ఉంటే మనం ఏదో ఒక ట్రీట్మెంట్, ఏదో ఒక వైద్య చికిత్సని అందించకపోతే ప్రాణం పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అయితే వయసు మీరిన వాళ్ళలో కానీ, కొంతమంది వయసులో ఉన్నా వాళ్ళల్లో గుండెలో ఉండేటువంటి పని సామర్థ్యం తీరు బాగా తక్కువగా ఉంటే ఆపరేషన్ చేయడం అనేది కొంచెం ప్రమాదంతో కూడుకున్నటువంటి విషయం. ఇటీవలి కాలంలో వచ్చినటువంటి ఈ వైద్య విధానాల్లో ఒక ముఖ్యమైనటువంటి విధానం ట్యావర్ అంటాము. అంటే ట్రాన్స్క్యూటేనియస్ అయార్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్. మామూలుగా మనం పాత పద్ధతిలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్వ్ని మార్చేటువంటి పరిస్థితి ఇంకా ఉంది. కానీ కొంతమందిలో ఎవరిలో అయితే ఈ గుండె యొక్క పని సామర్థ్యం తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ ఆపరేషన్ తట్టుకోలేరు కాబట్టి వాళ్ళకి ఈ ప్రక్రియ అంటే ట్యావర్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఈ అయార్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ చేయొచ్చు. ఇది మన సన్షైన్ హాస్పిటల్లో ఇప్పటికి దాదాపు ఒక డజన్ ఆపరేషన్లు చేశారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే పేషెంట్ మాట్లాడుతుంటారు, 1-2 రోజుల్లో వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. మేము ఇటీవల చేసిన వాటిలో కూడా ఈ పేషెంట్కి 4-5 ప్రముఖ వైద్యాలయాలకు వెళ్ళాడు వాళ్ళు, ఇక్కడ వైద్యశాలలకి మన జంట నగరాల్లో. వాళ్ళందరూ కూడా ఇది చాలా రిస్క్ కూడుకున్నదని చివరికి మా దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ వైద్య బృందం అందరూ కూడా దానిని సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించడం జరిగింది. 2వ రోజే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. దీని ద్వారా మన ప్రేక్షకులకు అందరికీ తెలియజేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సివియర్ అయార్టిక్ స్టీనోసిస్ అనేది మందులతోటి తగ్గేటువంటి రోగం కాదు. దానికి ఆపరేషన్ అన్నా చేయాలి, లేదా ఆ వాల్వ్ని ఆపరేషన్ లేకుండా మార్చాలి. ఒక రోగికి ఉన్నటువంటి పని సామర్థ్యం తీరు కానీ, వాళ్ళ వయసు కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని వైద్య నిపుణులు ఇచ్చినటువంటి మేరకి మీరు ఆ సలహాని పాటించకుండా కేవలం మందులతోటే కనుక మీరు ఉంటే ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది. దానికి ఆపరేషన్లో ఉండేటువంటి రిస్క్ ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఆపరేషన్ లేకుండా ఈ ట్యావర్ అనేటువంటి చికిత్సా విధానం అందరికీ అందుబాటులో మన జంట నగరాల్లో ఉంది. కాబట్టి మీ అందరూ తెలుసుకొని దీనిని విరివిగా వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనవి.